₹1000 కోట్ల రీచ్ అయిపోయింది. ఏదైతే ఓ రకంగా చెప్పాలంటే నరకం చూపించాలనుకున్నారు అల్లు అర్జున్కి. తన మీదన ఇప్పుడు జరిగినంత ట్రోలింగ్, ఇంత దారుణమైనటువంటి విమర్శలు, ఇంత దారుణమైనటువంటి వ్యక్తిత్వ హననం గతంలో ఎప్పుడు జరిగి ఉండదు. నువ్వు బచ్చాగాడివిరా దగ్గర నుంచి మాది తాగుతావు దాకా ఎంత దారుణమైనటువంటి కామెంట్స్. ఒకటి, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అదే సందర్భంలో గౌరవం కోరుకోవడంలో తప్పులేదు, విధేయత కోరుకోవడంలో తప్పులేదు. కానీ బానిసత్వం కోరుకోవడం అన్నటువంటిది ఇక్కడ సమస్య అయింది. తను ఎక్కడ బాధ్యతగానే ఉన్నాడు, గౌరవంగానే ఉన్నాడు. కానీ అనవసరంగా ట్రోల్ చేసుకొచ్చారు. ₹1000 కోట్ల కాదు కదా, 100 కోట్లు కూడా రాదు, అయిపోయింది ఫ్లాప్ అన్నటువంటి ప్రచారం చేస్తే కొంతమేర ఆదాయంలో తగ్గిన ఏది ఆశించిన దాంట్లో టోటల్గా అయితే ఆంధ్ర తెలంగాణలోనే ₹200 కోట్ల క్రాస్ అయిపోయింది. 200-250 కోట్ల రూపాయలు అంటున్నారు. టోటల్గా చూస్తే నార్త్ ఇండియా మాత్రం షేక్ ఆడుతోంది. కర్ణాటక తర్వాత కేరళలో ఆశించిన ఫలితం రాబోయిన ఓవరాల్గా చూసుకుంటే 1000 కోట్లు నిన్నటికి దాటేయడం అన్నటువంటిది. నేను మొన్నకే 829 కోట్లు, నిన్నటికి ₹1000 కోట్ల అన్నటువంటిది తాజా లెక్క.